పనికిరాని పాత సీసాలను పాత సామానుడికి పడేసే ముందు ఈ ప్రయోగం మీరు కూడా చేయండి. సిరప్ సీసా కానీ షాంపూ సీసా కానీ మీకు అందుబాటులో ఉన్న ఏదో ఒక సీసా తీసుకొని నచ్చిన రంగు ఊలు తీసుకొని సీసాకి 2 సైడ్ ప్లాస్టర్ మీ దగ్గర లేకుంటే ప్లాస్టర్ ప్లేస్ లో గమ్ పెట్టేసి సీసా మొత్తం ఊలు చుట్టేయండి. వీలుగా ఉంటుందని సీసా మూతికి 2 రౌండ్లు చుట్టేసా. సీసాకి మొత్తం ఊలు చుట్టేశాక మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏదో ఒక లేస్ ని సరిగ్గా సీసా సగంలో స్టైల్ గా చుట్టేయండి. నా దగ్గర ఈ లేస్ ఉంది. ఇది 3 వరుసలు కత్తిరించి సీసాకు చుట్టేసా. తర్వాత ఒక వరుస తీసుకొని సీసాకి అడుగున కాస్త పైన చుట్టేసా. యాజ్ ఇట్ ఈజ్ ఇదే లేస్ తీసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏ లేస్ ఉంటే ఆ లేస్ తీసుకోండి. కొన్ని బట్టలకు కూడా వస్తూ ఉంటాయి. ఆ బట్టల లేసులు కూడా మనం తీసి దాచిపెట్టుకుంటూ ఉంటాం కదా, అదేనా వాడుకోవచ్చు. అది కూడా ఉపయోగపడుతుంది. ఇందులో స్వయంగా మనమే చేసుకున్న పూలు పెట్టేసా. ఎవరైనా నమ్ముతారా? ఇది మొత్తం పనికిరావు అని పడేసే వాడితో చేసాము అంటే సీసాని ఇలాగే వదిలేయచ్చు. లేకపోతే అక్కడక్కడ బొట్టు పిల్లల మాదిరి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు అతికించుకో. తయారు చేసిన దాన్ని టీవీ పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు మెచ్చుకోకపోతే నన్ను అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పూల వీడియో రేపు ఈ టైంకి వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.